కర్ణాటక రాజకీయాల్లో భారీ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారికంగా తన పదవిని రాజీనామా చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో అధ్యాయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం దాదాపు ఖరారైనట్టే. గత కొన్ని రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం మార్పుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ తో జరిగిన వరుస సమావేశాల అనంతరం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేస్తూ గవర్నర్ కి సమర్పించాడు. అనంతరం గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించి మంత్రివర్గానికి రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటన వెలువడించింది. సిద్ధరామయ్య ఎందుకు రాజీనామా చేశాడు? 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార భాగ్యస్వామ్యంపై చర్చలు జరుగుతున్నాయని రాజకీయాల వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పనిచేసిన సిద్ధరామయ్య ఇప్పుడు పార్టీ నుంచి నిర్ణయానికి అనుగుణంగా పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అందరి చూపు డీకే శివకుమార్ వైపే ఉంది. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన అధికారికంగా నాయకుడిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అసలు డీకే శివకుమార్ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ దాదాపు 4 దశాబ్దాలుగా కర్ణాటక కాంగ్రెస్ ను తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఆయన కీలక పాత్ర పోషించాడు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతగా ఆయన గుర్తింపు పొందాడు. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ భావోద్వేగానికి స్పందించారు. సిద్ధరామయ్య పార్టీని బలమైన స్తంభం అని పేర్కొంటూ ఆయన్ని చెప్పిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? 2028 ఎన్నికల్లో దృష్టి పెట్టుకుని కాంగ్రెస్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుందా, లేదా ప్రతిపక్ష బీజేపీ ఈ మార్పును రాజకీయంగా ఉపయోగించుకుంటుందా? మరి మీ అభిప్రాయం ఏంటి? కర్ణాటకలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా విజయవంతం అవుతారా, లేక సిద్ధరామయ్య లాంటి నాయకత్వాన్ని భర్తీ చేయడం కష్టమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.